అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు, ఇంకా అంతేకాదు రిటైర్డ్ ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ సందుగు కృష్ణమాచార్య గారు. గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురువుగారు, అడగ్గానే మా స్టూడియోకి విచ్చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శుభ పరంపరలు వర్ధిల్లుగాక. గురుగారు, మనసే దేవాలయం అని అంటూ ఉంటారు కదా, మరి ప్రతిరోజు గుడికి వెళ్ళాల్సిన అవసరం ఉందంటారా? మరో పెద్ద ప్రశ్న, వేదాలలో దొరికే ప్రశ్నను మీరు చిన్న మాటల్లో అడిగారు. మనసే గొప్పదైనప్పుడు ఏ దేవాలయముతో అవసరము లేదు. ఉమ్, ఒకటి. రెండు, దేవాలయాలు మనం కల్పించుకున్నవి. ఉమ్, ఇల్లే దేవాలయం. అవును. ఇల్లే దేవాలయం. ఇంటిలో దేవుడెవరు? తల్లి తండ్రి. ఉమ్, వాళ్ళని పూజిస్తున్నామా? ఉమ్, ఒక ప్రశ్న. ఉమ్, ప్రశ్నలోనే జవాబు. రెండు, తాతయ్య, నాన్న, అన్నం తిన్నావా? ఉమ్, మెడిసిన్ వేసుకున్నావా? నిద్ర పట్టిందా? కాళ్ళు ఒత్తాలనా అని తాతను తండ్రిని అడుగుతున్నామా? అమ్మను అమ్మమ్మని అడుగుతున్నామా? ఉమ్, అడిగేవాళ్ళు ఉన్నారు. ఉమ్, అలాంటి మంచి మానవులు ఉన్నారు ఇప్పటికీ. వాళ్ళందరికీ ఒక నమస్కారం ముందు మన ఛానల్ ద్వారా. ఉమ్, దేవాలయానికి అవసరమా దేవాలయాలు అనేదానికి మహాభారతంలో ధర్మవ్యాధుడనే ఒక ఉపాఖ్యానం ఉంది, కథ ఉంది. ఉమ్, పెద్ద కథ. రెండు మాటల్లో ఉమ్, ఆయన మహావిద్వాంసుడవుతాడు. ఆ పాండిత్య గర్వంతో వెళతాడు. వెళ్ళి నేను పండితుడిని కదా అనే గర్వంతో చెట్టు కింద కూర్చున్నాడు. ఉమ్, చెట్టు మీద ఉండే కొంగ రెట్ట వేసింది. ఉమ్, మీద పడింది రెట్ట. పడగానే వెంటనే ఇట్లా చూశాడు. ఆ కొంగ మాడిపోయింది. ఓహో, నేను చదువుకున్న చదువు నాకు ప్రాక్టికల్లో ఉపయోగపడుతుంది అనే గర్వం వచ్చేసింది. ఆ గర్వంతో మళ్ళీ వెళ్ళాడు ఇంకో ఇంటికి. భవతీ భిక్షాందేహి అన్నాడు. ఆ తల్లి భిక్ష తెస్తుంది. తెచ్చే సమయంలో భర్త వచ్చాడు. అప్పుడే భర్త వచ్చాడు. ఉమ్, భర్త రాగానే ఆ భిక్ష అక్కడ పెట్టింది. భర్త లోపలికి తీసుకుపోయింది. భర్త పాదాలు కడుక్కోవటానికి నీళ్ళు ఇచ్చింది. భర్తకు ఉపచారాలు చేసింది. భర్తను కూర్చోమని చెప్పింది. ఏమండి, అతిథి వచ్చారు, వాళ్ళకి ఆహారం ఇచ్చొస్తుంది. మళ్ళీ ఆ ద్రవ్యం తీసుకొని వచ్చింది ఈ ఇల్లాలు. రాగానే వీడు ఏం చేశాడు? మిట చూశాడు. వెంటనే ఆ తల్లి అంది, నేనేం కొంగను గాను, ఉమ్, నీ చూపులకు మాడిపోయే కొంగను. అప్పుడు ఈయన గర్వమంతా అడిగింది, విజ్ఞానం అంతా అడిగిపోయి, నీకెట్లా తెలిసింది? ఉమ్, నీకెట్లా తెలిసింది? ఉమ్, నాకు తెలియడం, నాకు ఇంట్లో భర్తనే దైవం, ఉమ్, భర్తను ఆరాధించుటనే ప్రధానం. ఉమ్, కాబట్టి ఆ తర్వాత అతిథి దేవో భవ, ఉమ్, అతిథి దేవో భవ. కనుక నేను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను. అమ్మా, నువ్వు గొప్ప విజ్ఞానవంతురాలివి, నువ్వు నాకేమైనా చదువు చెప్తావా అని అడిగాడు. అహంకారం పోయింది. నా భర్త, నేను నా సంసారం, నీకు విజ్ఞానం చెప్పాలంటే మీకు అయోధ్య లోపల ధర్మవ్యాధుడనే ఒక మహనీయ మూర్తి ఉన్నాడు, ఆయన దగ్గర వెళ్ళి. ఆయన ఎవరు? ఉమ్, అయోధ్య వెళ్ళాడు. అడ్రస్ అడిగాడు, పిన్ కోడ్తో సహా అడ్రస్ అడిగి వెళ్ళాడు. వెళితే ఎక్కడున్నాడు? మైల సంత, మడి సంత అని రెండు సంతలు ఉంటాయి ఉమ్, మన పాలమూరు ముద్దుబిడ్డ ఉమ్, రాశాడు ఆంధ్రుల చరిత్ర. ఉమ్, ఆంధ్ర చరిత్ర లోపల మన సంస్కృతి లోపల రెండు పేర్లున్నాయి, మైల సంత, మడి సంత. అంగడి సంత అంటే అంగడి. మైల సంత అంటే ఏంటి? మాంసాలు అమ్మేవి. మడి సంత అంటే కూరగాయలు అమ్మేవి. ఉమ్, అందరం పోతాం కూరగాయలు అమ్మే దగ్గర. అక్కడ జాతి మత కుల ఏముండదు. అవును. ఇదే బ్రాహ్మణ్ణి ఈ బట్టలతో మాంసం అమ్మే దాంట్లోకి నేను పోయాననుకో, మీరేమనుకుంటారు? ఈ బాపనాయనకు గిక్కడికి పోయే ఇది ఏమొచ్చింది, ఓహో అని చిలువలు పలువలు బ్రాహ్మలు అని తిట్టుకునేయడం వస్తుంది. అందుకోసం అది మైల సంత, ఇది మడి సంత. ఉమ్, ఉమ్, ఆ మైల సంతలో ఉన్నాడు అంటే మాంస విక్రేత, కటిక ఆయన. ఉమ్, ఆయన దగ్గర పోతే ఈయన ముక్కు ముడుచుకున్నాడు. వాసన ఉంటుంది కదా, మాంసాలు రక్తము ఇవన్నీ వాసన మూసుకొని దూరంగా ఉన్నాడు. అంత దూరం ఉండి ఆయన అన్నాడు, స్వామి ఇక్కడికి మీరు రావద్దు, అక్కడనే ఉండండి, నేనే మీ దగ్గరికి వస్తున్నాను. వ్యాపారం అంతా అయిపోయింది. వచ్చాడు, దండం పెట్టాడు, మా ఇంటికి దాకా రండి, మీరని తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టాడు, ఇచ్చాడు. నాకు విజ్ఞానం చెప్తావనే పలానా ఆమె పంపించింది నీ దగ్గరికి, నాకేదైనా చదువు చెప్పా, విజ్ఞానాన్ని చెప్పవా అని ఇతను అడిగాడు, ఈ కౌశికుడు. అడిగితే ఆయన అన్నాడు, నాకే విజ్ఞానం తెలియదు, ఒకటే తెలుసు విజ్ఞానం, మా అమ్మా నాన్నను పూజించుట తెలుసు.
ఉమ్, మొదటి విజ్ఞానం నాకు అది. రెండో విజ్ఞానం నా వృత్తి ధర్మం. ఉమ్, వృత్తే దేవుడు, నా పనే దేవుడు. ఆ దైవ దర్శనం దేవుడు ఎట్లనో ఎంతకు అమ్మాలో అంతకే అమ్ముతా, అంతకంటే ఎక్కువ తీసుకోను నేను. ఉమ్, ఇది నా ధర్మం, నేను పాటిస్తున్నాను. ధర్మో రక్షతి రక్షిత. నా ధర్మం నేను పాటిస్తున్నా, అదే నన్ను రక్షిస్తుంది. ఉమ్, ఇది తప్ప నాకు ఇంకో విజ్ఞానం తెలియదు. ఇప్పుడు ఈ కథలో ఏం తెలిసింది? మన మన ఎక్కడ దగ్గర ఉంది. ఎక్కడనో లేదు దైవం, అవును. ఇంటిలోనే ఉంది. ఉం? ఏ పని అయితే చేయాలో ఆ పనే దైవం. అవును. ఎంతమంది చేస్తున్నారు? చాలా మా తక్కువ. మీడియా ద్వారా నేను అడుగుతున్నాను, అందరికీ ఒక సందేశం, బ్రాహ్మడిగా సందేశం ఇస్తున్నాను, ఒక టీచర్గా సందేశం ఇస్తున్నాను. ఉద్యోగం వచ్చేటప్పుడు ఏమంటాం? ఏ పని చెప్పినా నేను చేస్తానండి, అన్ని పనులు చేస్తానండి, నాకు ఉద్యోగం ఇస్తే చాలండి అని అన్నాం. ఒక 8 ఏళ్ళు ఉద్యోగం అయిపోయింది, అప్పుడేం అడుగుతున్నాం? ఉమ్, విధులు పోయినవి, నిధులకు వచ్చాం, ఉమ్, హక్కులకు వచ్చాం. మా హక్కులేవి? ఉమ్, హక్కుల కోసం పోరాటాలు జరుగుతున్నాయి. అవును. కనుక నువ్వు నీ విధిని నువ్వు పాటిస్తే ఉమ్, హక్కు అదే వస్తుంది. ఉమ్, ఏది రావాలో అది ఆటోమేటిక్గా వస్తుంది, అంతే. ఉమ్, విధి పాటించు. అదే రామాయణంలో కర్తవ్యం దైవమాన్నికం, అది దానిలో ఉండే అర్థం. ఉమ్, ఉమ్, కర్తవ్యం దైవం, ఏ పని ఏ చేయాలో అది చెయ్యి. టీచర్గా వెళ్ళావా, ఒక నిమిషం ఆలస్యంగా క్లాస్ రూమ్కి వెళ్ళొద్దు, నిమిషం ముందు రాకూడదు, పిల్లల్ని ఒరే అరే అని అనకూడదు. ఉమ్, నీ బిడ్డలుగా వాళ్ళకి చదువు చెప్పు, గురుకులాల వలె. ఉమ్, విజ్ఞానం. వ్యాపారం దగ్గరకు వచ్చావా, ఎంతనో అంతనే సంపాదించు. డాక్టర్కి వచ్చావా, డాక్టర్ విధిగానే పని చెయ్యి. ఉమ్, ఏ పని ఆ పని, అంతే. అంతే. అప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణం. కళ్యాణం అంటే పెళ్ళనే కాదు, మళ్ళీ ఇక్కడ అర్థం. అది మంచి. నిత్య కళ్యాణం, ఇక్కడ ఆనందం. అందరి డ్యూటీలు అందరు, డ్రైవర్ డ్యూటీ డ్రైవరు, క్లీన్ చేసేవాళ్ళు పరిశుభ్రత చేసేవాళ్ళు పరిశుభ్రత, వచ్చిపోయేవాళ్ళు. నా డ్యూటీ ఏంటి? ఎడమ దిక్కు నుంచి నేను వెళ్ళాలి, కరెక్ట్గా వెళ్ళాలి. అదే దారిలో వెళితే యాక్సిడెంటే ఉండదు. అవును. ఎంత రేజు అక్కడ ఉంటుంది, 20 వేగం, 40 వేగం, దాన్ని పాటిస్తూ, ఆ సూచనలు పాటిస్తూ పోతుంటే యాక్సిడెంటే ఉండదు. అంతే. సిగ్నల్ పడింది, అక్కడ ఆగేస్తే కరెక్ట్. అంతే. అన్నీ ఉన్న తర్వాత కూడా ఇట్లా ఎందుకయింది అనేవాళ్ళు కొందరు ఉంటారు. ఉమ్, అన్నీ సక్రమంగా పాటిస్తున్నా మళ్ళీ ఇలా ఎందుకుంది? అది సహజం. ఉమ్, ధనం, దానికి మనం కర్తలం కాము అనుకుంటే చాలు. ఉమ్, కనుక ఇవన్నిటికీ దైవం దేవాలయాలను ఉంచిన తర్వాత, దేవాలయానికి నేను 5 కోట్లు రాశానండి, 5 లక్షలు పెట్టానండి, ఇంట్లో ఆ తల్లికి మాత్రం పిరికడ అన్నం పెట్టలేదండి. ఉమ్. ఇది గొప్పనా, అది గొప్పనా? ఇంట్లో అమ్మని బాగా చూసుకోవడం గొప్ప. ఏమో, నాకు నన్ను అడిగితే కాదు. కనుక నువ్వు చేతనైనంత ఇంటిని దిద్దుకో, బయటిని చూడు. ఇంటిని సవరించుకొని బయట కోసం ప్రయత్నం చెయ్యి. అందుకోసం నీ పని నువ్వు చెయ్యి. అప్పుడు ఫలితం కోసం ఆశించకు. భగవద్గీత చెప్పింది అది. నీ పని నువ్వు చెయ్యి, ఫలితమా వస్తుంటుంది. మన కర్మను బట్టి, కర్మయోగాన్ని బట్టి ఫలితం వస్తుంది. కనుక అన్ని దైవాలే, ఎక్కడ చూసినా దైవమే. ఇంత పూర్వం చెప్పాం, పుట్టలో గుట్టలో పిట్టలో అన్నిట్లో దైవం ఉంది. కానీ అక్కడ చంచలమైన మనస్సు, చంచలమైన మనస్సు. ఆ మనస్సు ఇక్కడికి వస్తే, దేవాలయానికి వస్తే దండం పెడతాం, కళ్ళు మూసుకుంటాం, దేవా అంటాం, చెవులు పట్టుకుంటాం, చెంపలు వేసుకుంటాం, గుంగిళ్ళు తీస్తాం, ఎన్నో చేస్తాం. ఇదే తండ్రికి 10 నిమిషాలు ఆలస్యమైందని చెప్పేసి ఆ తండ్రిని కుర్చీలో కూర్చోబెట్టి పాదాలు ఎత్తి ఇట్లా 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 అంటే అంతకన్నా మహాభాగ్యం లేదు. పోని దేవాలయం కట్టించావు, దేవాలయం నిర్మించావు. ఆ దేవుడు వెంకటేశ్వరుడు ఇంత నిలబడినాడే ఉదయం నుండి సాయంత్రం దాకా. నీ కాళ్ళకు నొప్పులు రాలేదా దేవా అని ఏడ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఆళ్వార్లని ఉన్నారు, నయనార్లు, ఆళ్వార్లు ఉన్నారు, వాళ్ళు ఏడ్చారు. ఇంట్లో తప్పు పట్టకండి, సత్యనారాయణ వ్రతం అనే పూజ కోసం రవ్వ కేసరి వండాం. అయ్యగారు ఏం చెప్పాడు? ప్రసాదం తేండి అన్నాడు. అట్లా వంట నుంచి అట్లే వేడి వేడి గిన్నె తెచ్చాం, అక్కడ పెట్టాం. నైవేద్యం ఇలా ఇలా చూపించాం, అయిపోయింది నైవేద్యం. మళ్ళీ అయ్యగారు ఏం చేశాడు? మన చేతుల్లో ప్రసాదం, అబ్బాబ్బా వేడి 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 అంటున్నావు. మళ్ళీ అంతఃపురం ఎవరు తిన్నారు ఇది?
ఆ పటంలో దేవుడనే సత్యనారాయణ పటంలో కలశంలో దేవుడు ఉన్నాడు కదా, ఆయన తిన్నాడు కదా, మళ్ళీ ఆయనకు పెదవులు కాలలేదా, నాలుక కాలలేదా, నువ్వేం వేడి 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 అంటున్నావు? కనుక ఇది పెద్ద ప్రశ్న, గొప్ప ప్రశ్న, ఆలోచించదగిన ప్రశ్న, ఆ విశాలమైన జవాబులు వచ్చే ప్రశ్న. అందుకే ఆత్మవత్ సర్వభూతాని, ఆత్మవత్ సర్వభూతాన్ని. నిన్ను నువ్వు చూసుకో, లోపల చూసుకో, అంటే తప్పులు తెలుసుకో, అందరికీ ఎదుటి వాడికి అప్పుడు ఏలు చూపించు. అందుకోసం మనోళ్ళు పెద్దవాళ్ళు ఏమంటారు, ఒక్క ఏలు ఎదుటి వాడికి చూపిస్తే 3 వేళ్ళు నీ దిక్కు చూపిస్తున్నాయి, జాగ్రత్త. కనుక ఇవన్నీ మాది సామాన్య మాటలు. వేదం బాగా చెప్పింది, దైవం ఉంది, దైవం మానుష రూపేణ అంటుంది. మనకేదైనా సహాయం కానీ ఏదైనా కావాలంటే ఆ దైవమే మనిషి రూపంలో వచ్చి సహాయం చేస్తాడు. కృష్ణావతారంలో పుష్కళంగా ఉన్నాయి. కనుక దేవాలయాలు దేవాలయాలే, మనమే దేవాలయాల మీద ఫ్యాన్లు పెట్టించి దాని మీద పెద్ద అక్షరాలతో ఇంతింత అక్షరాలతో పలానా డొనేటెడ్ బై అని పేర్లు పెట్టుకోవటానికా? నువ్వు ప్రజలకు సేవక? ఒక ఫ్యానే కాదు, దేవాలయం ముందట నిర్మాణ దాతలు అని 50 మంది పేర్లు, అన్నదాన దాతలు అని పేరు. అవసరమా? అవసరమా? అంటే పేరు కోసం నీ మనసు ఉందా, దీనికోసం ఉందా? ఎవ్వరు ఆలోచించరు. నేనైనా అంతే. నేనైనా రేపు కవర్కు పెళ్లి పిల్లకి కట్నం పెట్టడానికి కూడా కవర్ మీద ఓ అని పేరు రాస్తా. ఎందుకు రాయకుండా ఇస్తే? ఎవరిచ్చారో వాళ్ళకి తెలియదు ఎందుకు తెలియాల్సిన అవసరం ఏముంది? తెలియాల్సిన అవసరం ఏముంది? నువ్వు వెళ్ళింది చల్లగా వర్ధిల్లు అని దీవించడానికి వెళ్ళావు, దీవెళ్ళి సరిపోయింది అంతే. మనస్ఫూర్తిగా హరిద్ర అక్షతల్లో, పసుపు అక్షతల్లో చేతికిచ్చాడు కదా, అక్షతల్లో ఆర్ద్రతను నింపి, ఆనందాన్ని నింపి, అవి చల్లగా బతుకు బిడ్డ అంటే చాలు. కానీ మనం క్యూ లైన్లో వస్తూ ఇంకెంతసేపు, ఆయన ఎదురుగా ఎందుకు వచ్చాడు, ఈయన ఎప్పుడు ఎంత తొందరగా అనేటప్పుడు ఈ లోపల అక్కడ భోజనం దగ్గర ఎదురు చూస్తున్నా అంటే ఇట్లా ఆగు వస్తున్నా అని తీసుకొచ్చి ఇట్లా అని కొందరు ఉంటారు, అక్షతలు ఇట్లేస్తారు. అవసరమా? అలా వేయటానికి వచ్చావా? ప్రేమతో ఆ వర్షం వలె ప్రేమను నింపి 4 అక్షతల పైన ఉంచేస్తే ఆనందమే. దైవం కూడా అదే, దేవాలయం కూడా అదే. దేవాలయం ఎందుకు కేంద్రం? భక్తికి కేంద్రం. అందుకు ధ్వజస్తంభం ఉంటుంది, ధ్వజస్తంభం ఉంటుంది ముందు, దానికి ధ్వజం ఉంటుంది, వెళ్ళే దేవతలను ఆహ్వానిస్తుంటుంది. ఇక్కడ ఒకటి సంకేతం ఉందయ్యా, ఇక్కడికి రా, ఇక్కడ కూడు, దండం పెట్టు. అందుకు నడిబొడ్డు ఉంటుంది, నడిబొడ్డు, అది దేవాలయం. అందుకు ఇప్పుడు సముద్రానికి వైట్ హౌస్ ఎట్లనో ఊరికి దేవాలయం అట్లా లైట్ హౌస్ ఉంటుంది కదా, సముద్రానికి సంకేతం చూపించినప్పుడు ఇక్కడ భక్తికి అది పరాకాష్ట అంతే. ఇంట్లో నువ్వు సక్రమంగా చేసుకుంటే ఏ దేవుడు అవసరం లేదు. ఇంట్లో ఉన్నటువంటి పెద్దలను పూజిస్తే ఇంకేమీ అవసరం లేదు. భార్యకు భర్త, భార్యాభర్తలకు తల్లి తండ్రి అత్తామామ, వాళ్లకు పిల్లలు, కుటుంబం, వసుదైవ కుటుంబకం, ప్రపంచమంతా కుటుంబమే. రైట్. చాలా చక్కగా చెప్పారు గురుగారు. నేను పూజలు చేస్తూ, వ్రతాలు చేస్తూ, గుడికి ప్రతిరోజు కూడా వెళ్తూ, ఇలా అంత హడావిడిగా పూజలు చేయడమే ఎంత ప్రాధాన్యత అయితే ఇస్తున్నామో అంతే ప్రాధాన్యత ఇంట్లో ఉన్న అమ్మా నాన్నని పూజిస్తూ, మన వాళ్ళని చక్కగా ప్రేమగా చూసుకుంటూ, మన వృత్తిలో ధర్మాన్ని పాటిస్తూ ఉంటే అంత ఆనందమే అని ఎంతో చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు గురుగారు. మీడియా ద్వారా మళ్ళీ ఒక్కసారి మీకు అనేక శుభాకాంక్షల పరంపరలు అందిస్తున్నాం. మా మాటల్లో ఉంటే తప్పులు వస్తే మాత్రం అన్యదవద్దు. మంచిని పట్టుకుందాం, చెడును దూరం చేద్దాం. ఒకప్పుడు కాలువలు వచ్చేవి, ప్రవాహాలు వచ్చేవి, వచ్చేటప్పుడు ఇప్పుడంటే మినరల్ వాటర్ కొనుక్కుంటున్నాం, అప్పుడు కొనుక్కోపోయేది. ఆ కాలువల దగ్గర ఏం చేసేది, ఆ నీటిని దోషుల్లో తీసుకునేటప్పుడు ఇలా పైన ఆకుల అలములు ఉంటే ఇలా అనేది నిండుగా దాగేది. అట్లే మా మాటలు కూడా అమృతంగా మంచిగా స్వీకరించండి, చెడును దూరం చేయండి తప్ప రేపు మీడియాను విమర్శించకండి. కృతజ్ఞతలు. ధన్యవాదాలు గురుగారు. జయం.